రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఆమోదం తెలిపింది ఎస్ఐపిబి. అమరావతిలో జరిగిన 17వ మీటింగ్లో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సత్యవేడు శ్రీ సిటీలో ఏసీల పరిశ్రమలకు భూమి పూజ చేశారు మంత్రి లోకేష్. ఏపీకి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. టీడీపీ అధికార ప్రతినిధిగా మహేష్ నాయుడు నియామకంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నేతలు. స్మగ్లర్లను టీడీపీ ప్రోత్సహిస్తుందని చెప్పారు. అమరావతి సెక్రటేరియట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఇంధన రంగం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల రంగానికి చెందిన వివిధ ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు. పెట్టుబడులు, భూ కేటాయింపుల ప్రతిపాదనలపై డిస్కస్ చేశారు. భారీ పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలిపింది. విశాఖలో 1,00,000 కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు, శ్రీ సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో 12,000 కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, తిరుపతిలో 2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అభివృద్ధికి కావాల్సిన అవకాశాలను అందిపుచ్చుకునే సమర్థత ఏపీలో పుష్కలంగా ఉందన్నారు మంత్రి నారా లోకేష్. సమర్థ నాయకత్వంలో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయని చెప్పారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని శ్రీ సిటీలో క్యారియర్ ఏసీల పరిశ్రమలకు లోకేష్ శంకుస్థాపన చేశారు. So from land allocation to approvals to execution, we are partners with you. Once we shake hands, it's no longer your project, it is our project. We are here, we are available. Your team knows I'm one WhatsApp message away. Anything, anytime I can do. We are here and we will do it. Not just in Andhra Pradesh, but in India. స్మగ్లర్లను, క్రిమినల్స్ ను టీడీపీ ప్రోత్సహిస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మహేష్ నాయుడు అనే వ్యక్తిని నియమించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఛానల్లో ఆనాడు చూసిన ఎవరి నోట్లో మాట్లాడిన మహేష్ నాయుడు పెద్ద ఎర్రచందం స్మగ్లర్, అంతర్జాతీయ స్థాయిలో స్మగ్లింగ్ గ్యాంగులతో సంబంధం ఉండేవాడు మహేష్ నాయుడు. ఆనాడు అరెస్ట్ చేసి 2014లో అరెస్ట్ చేసినారు. 1 సంవత్సరం రోజులు కడప జైల్లో పెట్టినారు, పీడీ యాక్ట్ పెట్టి. చాలా కేసులలో ముద్దాయి ఆయన. ఈయన ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకుడు, నేడు అధికార రాష్ట్ర ప్రతినిధి తెలుగుదేశం పార్టీకి. ప్రజలారా, తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 82 అంశాలపై చర్చించారు. తిరుమలలోని ఆల్వార్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు శౌచాలయాల నిర్మాణాలు, శ్రీవారి ఆలయ మాడవీధులు, రహదారులు, కూడళ్లకు 51 మంది భక్తగ్రేసుల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని శ్రీవారి ఆలయంలో నూతన మండపాల నిర్మాణానికి 36,09,00,000 నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలోని రోడ్డు సర్కిల్కు కొన్ని వీధులకు ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించడం జరిగింది. వాళ్ళు సూచించిన ఆధ్యాత్మిక కొన్ని పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేర్లు ఈ మన వీధులకు అందరికి కూడా ఇక్కడ పేర్లు పెట్టడం జరుగుతుంది. దానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. రేపు ఎల్లుండి జిల్లాల కలెక్టర్లతో 7వ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. పాలనలో ప్రభుత్వ సమర్థతను మరింత మెరుగుపరిచేలా దిశానిర్దేశం చేయడం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు పురోగతిని సమీక్షించడమే లక్ష్యంగా కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.